ఏమండి ఎన్ని రోజులు అలా ఫేస్ మాస్క్ పెట్టుకుంటారు? ఫేస్ చూపించచ్చు కదా. చూస్తావా చూస్తావా చూసి తట్టుకోగలవా? తట్టుకుంటా, ఎలా ఉన్నా తట్టుకుంటా. అయితే గెట్ రెడీ ఫర్ టుమారో. అంటే రేపు ఫేస్ చూపిస్తారా? చూపిస్తాను. నిజంగానా? నిజంగానే రేపు ఫేస్ చూపిస్తాను. ఓకే ఓకే బాయ్. బాయ్. ఓ నో, అంటే రేపు ఫేస్ చూపిస్తుంది. నేను వెయిట్ చేస్తానండి, వెయిట్ చేస్తా. రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం రేపటి కోసం. అప్పుడు తెలియపోయింది. ఈరోజు జెన్నీ గారు ఫేస్ చూపిస్తారు. ఫ్రెష్ అప్ అవ్వాలా? మమ్మీ ఈరోజు జెన్నీ గారు మన ఇంటికి ఫేస్ చూపించడానికి వస్తారు. నాకు కూడా తెలుసు, అందుకే పొద్దున రెడీ అయి కూర్చుందా. అవును, ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటలకు వస్తుంది మమ్మీ. ఇప్పుడు 9:30 అయింది, గంట కల్లా వచ్చేస్తుంది. అవును మమ్మీ, నాకు కూడా పిచ్చి క్యూరియాసిటీ ఉంది. ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోతున్నా. వస్తుందా? మా తను వచ్చినట్టుంది. హాయ్ సిద్ధు. హాయ్. ఇంక లాగొద్దు, ముందు మీ ఫేస్ చూపించండి. అబ్బో, చాలా తొందరగా ఉన్నట్టుందే నీకు. నాకు కూడా. ఆంటీ గారు మీరు కూడానా? చూపించండి. సరే ఓకే ఆంటీ గారు, మీ అబ్బాయిని గట్టిగా పట్టుకోండి. ఫేస్ చూసి పడిపోతాడు, అంత అందమేం లేదు ఇక్కడ. పర్లేదు, నా టేస్ట్ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది. సరే. ఏంటి సిద్ధు అలా స్టక్ అయిపోయావు? చెప్పానా, నేను చెప్పానా, నీకు చెప్పానా నేనేమంత అందగత్తని కాదు, జస్ట్ యావరేజే అని. నేను కూడా మీకు చెప్పానా? నేను చెప్పానా? మీకు చెప్పానా? మా అబ్బాయిలు అందమైన అమ్మాయిని చూస్తారు, కానీ మాకు యావరేజ్ అమ్మాయిలే నచ్చుతారు మీలాగా. మా నీకెలా అనిపిస్తుంది మా తను చూస్తుంటే? సినిమా హీరోని లాగా లేకపోయినా ఓకే, సీరియల్ హీరోని లాగుంది. నాకైతే వాళ్ళు నచ్చిందిరా. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ గారు. ఇప్పుడంతా ఓకేనా? ఆల్ సెట్టా? ఒకటి తక్కువైంది. అవునా? ఏం తక్కువైంది? ఒక నిమిషం. ఇప్పుడు ఆల్ సెట్. జెన్నీ గారు కెవ్వు కేక్ అని కాకుండా ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉన్నారు. మరెందుకండి ఇన్ని రోజులు మాస్క్ పెట్టుకొని తిరిగిండ్రు? నువ్వు అన్నాన్ని ఇష్టపడతావు లేకపోతే మనిషిని ఇష్టపడతావో తెలుసుకుందామని. ఏం తెలుసుకున్నారు అయితే? అందాన్ని ఇష్టపడతావని. దానికి మించి మనిషిని ఎక్కువ ప్రేమిస్తావు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి జెన్నీ గారు. నువ్వేం మాట్లాడవేంది మమ్మీ? ఎంత చక్కగా ఉన్నావో. ఈమె ఇప్పుడు పోయింది అడిగి కోరిని.
అబ్బా నీ బుక్కులు మా మెత్తగున్నాయమ్మా. గమ్మున మా వాడిని పెళ్లి చేసుకో. వాడికి నీకంటే మంచి పెళ్లి ఇంకా దొరకదు. మమ్మీ ఏంటి అప్పుడే పార్టీ చేంజ్ చేసేసినావా నువ్వు? అరే సిద్ధు, ఈ అమ్మాయిని ఇంకా నువ్వు పెళ్లి చేసుకోరా. వాళ్ళే ఉంటారు ఇద్దరు కాకి సిలకల్లాగా. ఏ దానికి ఇంకా టైం ఉందిలే, అది ఉండదు మంతలో పోతుంది, ఎవరికి తెలుసు. ఏమండి చండి గారు, ఇంకొక ఫేవర్ అండి. ఏంటో చెప్పు. అంటే ఇన్ని రోజులు మీ ఫేస్ కి పెట్టుకున్న ఆ బ్లాక్ మాస్క్ ఇంకొకసారి మీ ఫేస్ కి పెట్టుకొని మళ్ళీ తీసేయండి. నేను ఒక్కసారి చూస్తా. సరే ఉండు. రివీల్. ఇంక దీంతో పని లేదులే. ఇన్ని రోజులు ఎంత అల్లాడిచ్చినారా ఈ బ్లాక్ మాస్క్. చాలా బాగున్నారండి జర్నీ గారు. థ్యాంక్ యూ అండి సిద్ధు గారు. పిట్టగొడ మీద కూర్చున్న ప్రతి ఒక్కడు మాట్లాడుకోవాలి. ఈ సింగిల్ సిద్ధుగాడికి అమ్మాయి పడింది, పన్న పిల్ల పర్మనెంట్ గుండిద్ది, ఉన్న అమ్మాయి అందంగా ఉంది అని కథలుగా రాసుకోవాలి. ఒరే మీ ముచ్చట్లాపి అమ్మాయిని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్ళరా. బయటికా? ఎక్కడికి తీసుకెళ్ళాలి మమ్మీ? గుడికి తీసుకెళ్ళు. గుడికా? ఆ పబ్బులు సినిమాలు షికార్ల కంటే గుడి చాలా బెటర్, తీసుకెళ్ళు. ఓకే ఓకే మమ్మీ, నువ్వు ఏది చెప్తే అది కరెక్ట్, తీసుకెళ్తాను. వెళ్దామా? ఎక్కండి. సిద్ధు, ఇంటికెళ్ళి నేను శారీ మార్చుకుని వస్తాను. ఏమైందండి, ఈసారి బానే ఉంది కదా? అంటే ఇంతసేపు ఇదే శారీలో ఉన్నా కదా. సరే మీ ఇష్టం, వెళ్ళండి, బట్ త్వరగా వెళ్ళండి. సరే. ఎలా ఉన్నాను? సరే పద వెళ్దాం. పదండి. వెళ్దామా? ఏమండి, ఫస్ట్ గుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేయాలి, అప్పుడే దండం పెట్టుకోవాలి. మాకు తెలుసు, మేము కూడా ఇంతకు ముందు గుడికి వచ్చాం. కాదండి. ఏమండి, గాడ్ గిఫ్టెడ్ రోజ్ పెట్టుకోండి, బాగుంటుంది. థ్యాంక్స్ దేవుడా.
ఏమండి రామయ్య గారు, మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆ సీతమ్మ వారు మీ నుంచి విడిపోకుండా మీ పక్కనే ఎలా అయితే ఉన్నారో, ఇదిగో తిన్న సీత. నా జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా తిన్న నా నుంచి విడిపోకుండా నా పక్కనే ఉండేటట్టు చూడు స్వామి, ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ స్వామి, ప్లీజ్ స్వామి. నేను కూడా మీకు బొట్టు పెడతానండి. ఓయ్ ఓయ్ ఆగు, దానికి ఇంకా టైం ఉంది, ఓకేనా? ఓ, పద ఓకే, వెళ్దాం. ఓకే. ఉంటా స్వామి, వెళ్ళొస్తా. బంగారం. ఓయ్ నాకొక డౌట్, ఏంటండి? నువ్వు రాముడివా కృష్ణుడివా? ఆ, రాముడు లాంటి క్యారెక్టర్, కృష్ణుడు లాంటి చేష్టలు. మరి మీరు రాధనా లేక సీతనా? సీతలో ఉండే ఓర్పు, రాధలో ఉండే కోపం. పద వెళ్దాం. ఓకే బాబోయ్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కండి, వెళ్దామా? ఎక్కడికి? ఆన్ ద వేలో ఆలోచిద్దాం.